ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను వైద్యులు సమిష్టి కృషితో రక్షించగలగడం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కి సాధ్యమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. తిరుపతి రేణుగుంట మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అత్యాధునిక వైద్య సదుపాయాలు, సౌకర్యాలతో రాయలసీమ ప్రజల సౌకర్యార్థం అన్ని వైద్య సేవలు ఒకే చోట అందజేయడం జరుగుతుందని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే 45 సంవత్సరాల ఉదయ్ భాస్కర్ హార్ట్అటాక్తో ఇంట్లోనే కుప్పకూలిపోవడంతో తనయుడు కారులో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కు తీసుకువచ్చే మార్గంలో కారులోనే సిపిఆర్ చేస్తూ హాస్పిటల్కు తీసుకురావడం జరిగిందని, తక్షణమే తమ వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించి నిండు ప్రాణాలను కాపాడిన ఘనత తమ హాస్పిటల్కు, వైద్య సిబ్బందికి దక్కిందని తెలిపారు. ఆపరేషన్ సమయంలో రోగికి ట్రిపుల్ వెసల్స్ జబ్బుతో పాటు ఎల్ఫ్డ్ డామినెంట్ సర్క్యులేషన్ ఉండడం వల్ల పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారిందని, అయితే ఎటువంటి భయం లేకుండా తమ వైద్య సిబ్బంది పట్టుదలతో ఆపరేషన్ దిగ్విజయం చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు రోగి ఉదయ్ భాస్కర్ తనయుడు మీడియాతో మాట్లాడుతూ సిబ్బందికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, ప్రత్యేక చొరవ చూపి తమ తండ్రిని బ్రతికించారంటూ ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సో యూజువల్గా ఈ కేసుని ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిపిఆర్ ఒక ఇంపార్టెన్స్ గుర్తు చేయడం. సో ఏ వ్యక్తి అయినా సరే సడన్గా అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగినప్పుడు, అంటే అది కార్డియాక్ రీజన్ వల్ల అయితే సిపిఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి, సిపిఆర్ స్టార్ట్ చేయడానికి డాక్టర్ అవసరం లేదు. సాధారణమైన వ్యక్తులు ఎవరైనా సరే సిపిఆర్ స్టార్ట్ చేయొచ్చు. సిపిఆర్ స్టార్ట్ చేసిన వెంటనే నియరెస్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి రీచ్ అవ్వాలి. దగ్గరలో ఉండే హాస్పిటల్స్కి రీచ్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది దేనివల్ల పేషెంట్ అరెస్ట్ అయ్యాడో కనుక్కుంటారు. సపోజ్ హార్ట్ వల్ల అరెస్ట్ అయ్యేది హార్ట్ అటాక్ రీజన్ అయితే మాత్రం వెంటనే క్యాథ్లాబ్ ఫెసిలిటీ ఉండే అధునాతన హాస్పిటల్స్లో ఈ చికిత్స మనం వెంటనే చేయొచ్చు. దీన్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. యూజువల్గా బయట అరెస్ట్ అయిన పేషెంట్ సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారంటే మనం ప్రాణాన్ని కాపాడే కెపాసిటీ 2 నుంచి 3 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఈ మనకి ఒక అన్ని ఫెసిలిటీ ఉండేటువంటి హాస్పిటల్కి వస్తే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్కి వచ్చేంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి సిపిఆర్, దీనికి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి సిపిఆర్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంది. సో పారామెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్తో కాకుండా పారామెడికల్ స్టాఫ్, పబ్లిక్, పోలీసు, అంటే ప్రెస్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మనం అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. సో దీన్ని మిగతా అందరూ కూడా ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదో వాళ్ళందరూ కూడా ఈ సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని వాళ్ళ పక్కనటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బై స్టాండర్డ్స్ కావచ్చు, మనం పోతా ఉంటే పడిపోతారు సడన్గా, వాళ్ళని ఒక ప్రాణాన్ని మనం కాపాడడానికి వీలవుతుందనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా సో మీకు ఆస్టర్ నారాయణ హాస్పిటల్ ప్రజలకు తెలియాలనుకుంటుంది. చాలా స్ట్రాంగ్ డాక్టర్స్ టీమ్ కానీ, నర్సెస్ టీమ్ కానీ, టెక్నీషియన్స్ టీమ్ కానీ అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఇది పాసిబుల్ అయ్యింది. అలాగనే ఈ సర్వీసెస్ సమాజం ఉపయోగించుకుని మనకి ప్రాణాపాయ స్థితిలో అత్యుత్తమ హాస్పిటల్లో చికిత్స పొంది వాళ్ళు కాపాడబడగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీ అందరితో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ.